శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని చూస్తున్నాం. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ అంతవరకు చూశాను. న్యాయో నేతా సమీరణః, న్యాయ న్యాయముగా జీవులను రక్షించువాడు, న్యాయాన్ని రక్షించువాడు. ఏమిటి న్యాయము అనగా జీవులకు కావలసినటువంటి కర్మ ఫలాలను న్యాయంగా అందించువాడు. ఎవరెవరికి ఏమి కావాలో అవన్నీ కూడా సమకూర్చువాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు జీవుల కోసమే ఏర్పాటు చేశాడు. ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనదంటూ ఏమీ లేదు. ఒక్క వస్తువు కూడా ఈ ప్రపంచంలో మనది లేదు. మనది కాని అన్నిటినీ కూడా వాడుకుంటున్నాం. ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చాడు భగవంతుడు. పంచభూతాలతో నిమిత్తమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు ప్రకృతి యందు నిక్షిప్తము చేసి పెట్టాడు. ఎవరి కోసం అంటే ప్రాణుల కోసం, జీవుల కోసం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులకు కావలసినటువంటి ఆహారము, నీరు, సౌకర్యము, నిద్ర అన్నీ ఏర్పాటు చేశాడు. ఏ ఏ జీవికి ఏ ఏ ఆహారము కావాలో అవన్నీ సమకూర్చబడ్డాయి. మానవులు ఏమైనా చేశారా? మానవులతో ఈ జీవికి ఈ ఆహారము, ఈ జీవికి ఇది ఆహారము, ఈ జీవికి ఇక్కడ నీరు త్రాగాలి, అదేమి ఏర్పాటు చేయలే ఎవరు మానవులు. అవన్నీ సమకూర్చబడ్డాయి న్యాయంగా. ఎవరెవరికి ఏమేమి కావాలో, ఏమేమి ఇవ్వాలో అంతే ఇస్తాడు న్యాయంగా. న్యాయనేత సమధర్మాన్ని పాటిస్తూ జీవరాశులు జీవించటానికి కావలసినటువంటి అనేక సౌకర్యాలను న్యాయంగా అందిస్తాడు. ఏమిటి న్యాయంగా అందించడం అంటే వారి వారి కర్మలను అనుసరించి అందిస్తాడు. ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ కూడా ఒక్కరికే. కర్మ ఫలితం ఏదైనా మంచి కానీ చెడు కానీ, వాడికి 4 పూటల భోజనం దొరుకుతుంది, నాకేమో 2 పూటలు, ఒకటికేమో 1 పూటే, ఒకటికేమో అసలు దొరకట్లేదు. కర్మ ఫలితాన్ని న్యాయంగా పంచిపెట్టాడంతే. ఈ 4 పూటల అన్నం తినేవాడి కూడా 4 పూటల అన్నం వాడిది కాదు, 2 పూటలోడి అవి వాడిది కాదు, 1 పూటోడిది వాడిది కాదు, అసలు లేనివాడు కూడా వాడికేం కాదు. ఎందుకు ఇలా తారతమ్యము అంటే కర్మ ఫలితము అంతే. విధి అంటాం కదా, విధి. సమానమైనటువంటి న్యాయమే ఇస్తాడు. సమానంగానే అందించాడు ప్రకృతిలో అందరికీ. అందరూ నీరు వాడుకోవచ్చు, అందరూ ఆహారాన్ని వాడుకోవచ్చు, అందరూ గాలి పీల్చవచ్చు, అందరూ జీవించవచ్చు. కానీ అందరూ ఒకేలాగా జీవించటం లేదు. అది ఆశ్చర్యం.
అందరికీ సమానంగా ఇచ్చినప్పటికీ, సమానంగా వాడుకోండి అని ఇచ్చినప్పటికీ, సమానంగా వాడబడట్లేదు మనకు. ఏమిటి కారణం అంటే కర్మ ఫలితం. ఎంత ప్రయత్నం చేసినా ఎదుటివాళ్ళలాగా మనం ఉండలేము. మనలాగా ఇంకొకడు ఉండలేడు. అరే ప్రాణులన్నీ సమానమే కదా భగవంతుని దృష్టిలో. ఒకడు ఎక్కువ నీరు తాగుతున్నాడు, ఒకడు తక్కువ నీరు తాగుతున్నాడు, ఒకడు చాలా రోజులు జీవించి గాలిని పీలుస్తున్నాడు, ఒకడికి గాలి అందక ఇబ్బంది పడుతున్నాడు, ఒకడికి సర్వ రోగాలు వస్తున్నాయి, ఒకడికేమో అసలు రోగమే లేదు, ఒకడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఒకడికి ధనం కలిసి వస్తుంది, ఒకడికి ఎంత ప్రయత్నం చేసినా ధనం కలిసి రావట్లేదు. సమానంగా ఏర్పాటు చేసిన వారికి సమానంగానే ఇవ్వాలి కదా, అట్లా మనం లభించట్లే మనకి. దానికి కారణం ఏమిటయ్యా అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితం, లేదా ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితం. ఏమిటయ్యా కర్మ? పూర్వజన్మలో చేసిన దానికి ఈ జన్మలో ఎందుకు అనుభవించటము అంటే మన ఆలోచన, మన బుద్ధి గమనం మాత్రం ఆయనది కాదు. బుద్ధినిచ్చాడు, కానీ బుద్ధిని వాడుకునేటువంటి విధానాన్ని మాత్రం చెప్పాడు తప్ప ఆయన నిర్వర్తించడు. ఇప్పుడు ఏదైనా ఒక క్రీడాకారుడు అనుకోండి, కోచ్ ఏం చేస్తాడు? ఆట వరకు కూడా చెబుతానే ఉంటాడు, ఇలా ఆడు, అలా ఆడు, ఇలా ఆడితే బాగుంటుంది, ఇలా ఆడితే గెలుస్తాము, ఈ విధంగా ప్రాక్టీస్ చేయంటాడు. కానీ ఆ బరిలోకి దిగిన తర్వాత, అంటే ఆ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఆడే వ్యక్తి మాత్రం మళ్ళీ అతని క్రీడాకారుడే, కోచ్ రాడిగా. అట్లాగే నేర్పించాడు, బుద్ధిని ఎలా జీవించాలో చెప్పాడు, అనేక ధర్మసూత్రాలని చెప్పాడు. న్యాయబద్ధంగా ఎలా జీవిస్తే నీవు హాయిగా ఉంటావో నాయన చెప్పాడు. అనేక గ్రంథాల ద్వారా, అనేక ఋషుల ద్వారా, శాస్త్ర ప్రామాణికాలతో చెప్పాడు ఎలా జీవించాలో మానవుడు. అవి మనం వినకుండా మన ఆట మనం ఆడుతున్నాం. కోచ్ చెప్పినట్టుగా ఆడకుండా ఆ బరిలోకి దిగిన తర్వాత వాడి బుద్ధిని అనుసరించి ఆడటం వల్ల, వాడి ఇష్టం ఉన్నట్టుగా ఆడటం వల్ల దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. అంతే. బుద్ధి ఇచ్చేయటం ఆయనే, కానీ బుద్ధిని వాడుకునే శక్తి మాత్రం మనదే. అదొక్కటి వదిలిపెట్టాడు. మన ఆలోచన విధానం వల్ల మనకు సంప్రాప్తిస్తున్నాయి అన్నీ కూడా. మన బుద్ధి గమనం వల్ల, బుద్ధి గమకం వల్ల మనకి ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తున్నాయి. అందువల్ల చెడు ఆలోచన, మంచి ఆలోచన, చెడు ఆలోచనకు చెడు ఫలితము, మంచి ఆలోచనకు మంచి ఫలితం. న్యాయంగా ఎలా ఉండాలో చెప్పి మనని భూమి మీదకి పంపించాడు. ఆయన చెప్పినట్లుగా ప్రవర్తిస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. అది న్యాయం ఆయనకి, అదే న్యాయం. అరే వీడు బుద్ధిగా ఆడుతున్నాడు, నేను చెప్పినట్టుగా ఆడుతున్నాడు కాబట్టి వీడికి అన్ని రకాల ఫలితాలు ఇస్తాడు. నేను చెప్పినట్టుగా ఆడట్లేదు, ఈ గ్రౌండ్లో ఈ భూమి మీదకి పంపించాడు ఆడమని చెప్పి కొన్ని రోజులు, దుష్పరిణామాలు వచ్చేస్తాయి. అది ఆయన బాధ్యత కాదు, అది విధి. దాన్నే కర్మ అంటాం. ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఏ విధంగా కర్మ అంటే మన ఆలోచన విధానమే మన కర్మ. కర్మలు చేయకపోయినా చెడ్డ ఆలోచనలు కలిగి ఉండటం కూడా కర్మ ఫలితమే. ఆలోచన విధానాన్ని అనుసరించే ఫలితం కూడా వస్తుంది. మంచి పని చేసినప్పటికీ కూడా చెడు ఆలోచనతో చేస్తే దుష్ఫలితమే వస్తుంది. అది కర్మ. చూడడానికి మంచి పనిలాగా అనిపిస్తుంది, కానీ ఆలోచన చెడు ఆలోచన. దుర్యోధనులాగా, రావణాసురుడిలాగా చూస్తానికి కొన్ని మంచి పనులు ఏవో చేస్తుంటాడు, కానీ ఆలోచన దుర్మార్గంగా ఉంటుంది. అంటే ఈ పని ద్వారా ఏదో
చెడు ఫలితాన్ని ఆశిస్తూ చేస్తాడు. అది చెడ్డ ఆలోచన. దానికి ఫలితము దుష్ఫలితమే. అరే నేను అన్ని సక్రమంగా చేశాను, ఇన్ని దాన ధర్మాలు చేశాను, ఇంతమందికి ఏదో హెల్ప్ చేశాను, ఇన్ని మంచి పనులు చేశాను అనుకుంటాడు, చేస్తాడు కూడా. కానీ ఆలోచన వేరే ఉంటుంది, దాని లక్ష్యం వేరే ఉంటుంది. చెడు ఆలోచనతో చెడు లక్ష్యంతో చేసిన మంచి పనులు కూడా చెడు ఫలితాలను ఇస్తాయి. అది న్యాయం. అందుకే న్యాయ, ఎవరెవరికి ఏమి కావాలో అదే లభిస్తుంది. అన్నీ ఉంటాయి మన కళ్ళ ముందే, మనకు సంప్రాప్తించవు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సంప్రాప్తిస్తూ ఉంటాయి. అరే వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, వీడు బాగుపడ్డాడు, వాడికి ఇలా కలిసి వచ్చింది, వీడు ఇంత ధనం సంపాదించాడు, వీడు ఇంకేదో చేశాడు, ఇదంతా అనిపిస్తుంది. కానీ చివరకు ఫలితం మాత్రము సమన్యాయము. ఫలితాలు సమానంగానే ఇస్తాడు. ఎవరెవరికి ఏమి కావాలో అది ఇచ్చేవాడు న్యాయంగా. అందుకే న్యాయ స్వరూపుడు భగవంతుడు. న్యాయో నేతాహ. అందుకే మనం ఎవరెవరికి ఏం ప్రాప్తిస్తాయో ప్రాప్తం అంటారు. ప్రాప్తం తర్వాత ఏది జరిగినా మన మంచికే. అది కర్మ సిద్ధాంతం. చాలామంది మన పెద్దలు చెప్తారు, ఏది జరిగినా మన మంచికే లేరా, ఏదో జరిగేది జరుగుతుంది, జరగంది ఎట్లాగూ జరగదు, దక్కేది దక్కుతుంది, దక్కనిది ఎట్లాగూ దక్కదు అని ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. మంచి ఫలితం కోసం చేసే పని, మంచి పని ఏదైతుందో ప్రయత్నం విరమించవద్దు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తే ఫలించకపోతే ఆశాభంగము, డిసప్పాయింట్ అంటాం కదా. ఈ పని ప్రయత్నం చేసినా కాలేదు. అప్పుడు ఏం చెప్పాడంటే, ప్రయత్నం మాత్రం చేయనాయన, ఫలితాన్ని ఎక్కువగా ఆశించి చేయకు. ఆ పని విజయవంతం అయితే అవుతుంది, లేకపోతే లేదు. నేను మాత్రం ఊరుకోను, ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ప్రయత్నం మానవద్దు. మంచి పని అయితే, నేను చేసే పని మంచి పని, దీనివల్ల చాలామందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి, నాకు, నా కుటుంబానికి, సమాజానికి ఉపయోగాలు ఉన్నాయి, చేసి తీరుతాను. ప్రాప్తించిందా సంతోషం, ప్రాప్తించలేదా మళ్ళీ ప్రయత్నం చేస్తాను. అంతే. ఎక్కువగా ఆశించి చేయవద్దు. అదే ఆయన చెప్పింది. సమవర్తి, సమానమైనటువంటి న్యాయము కలవాడు. కాబట్టి న్యాయో నేత, న్యాయానికి అధిపతి. నేత అంటే నాయకుడు. సకల వ్యాపారములను చూసేవాడు. వ్యాపారం అంటే పని. అన్ని రకాల పనులను ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పని విజయవంతమైందా సంతోషమే, విజయవంతం కాలేదా ఎటువంటి బాధ అవసరం లేదు. ఎందుకంటే ఫలితము నాది కాదు, ప్రయత్నం మాత్రమే నాది. ఏది జరిగినా నేను చేసే పనిలో అది నా మంచికే భగవంతుడు చేస్తున్నాడు అనే పూర్తి విశ్వాసంతో చేస్తే ఏ పనైనా విజయవంతం అవుతుంది. ఏది జరిగినా నా మంచి కోసమే, నా క్షేమం కోసమే అనేటువంటి పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనసా వాచా కర్మణః, భగవంతుణ్ణి నమ్ముకొని చేసే పని తప్పకుండా విజయవంతం అవుతుంది. ఒకవేళ కాలేదా, ఇంకేదో మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఈ పనిని ఆపేశాడు భగవంతుడు అని అనుకోవటమే విశ్వాసం. మనకి ఏది జరిగినా మంచి పని అనడానికి చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు, చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే ఒక రాజుగారు, మంత్రి గారు అడవిలోకి వెళ్ళారు వేటకి. మంత్రిని గారిని తీసుకొని వెళ్ళారు. ఆ వేటాడే సమయంలో బాణం పుల్ల తాకి ఇక్కడ ఈ ఏలు కట్ అయిపోతుంది. రాజుగారికి ఏలు కొంచెం కట్ అవుతుంది. వెంటనే మంత్రి గారు ఒక తలపాగా నుంచి ఒక వస్త్రాన్ని తీసి ఆ వేలు కడతారు. రక్తం కారుతుంది కదా.
అప్పుడు మంత్రి ఏమంటాడంటే, స్వామి ఇలా జరిగింది, ఏది జరిగినా మన మంచికే అంటాడు. మహారాజును ఉద్దేశించి, ఏది జరిగినా మంచికే, ఏమైంది, ఏలే కదా కట్ అయింది, ప్రాణం పోలే ఇంకా. రాజుగారికి కొంచెం ఎట్నో అనిపిస్తుంది, కొంచెం కోపం వస్తుంది. అయ్యో పాపం అనకుండా వీడేంది, ఏది జరిగినా మన మంచికే అంటాడు అని చెప్పేసి వీడికి తగిన శాస్తి చేయాలని చెప్పేసి అడవిలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మంత్రి గారిని ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మంత్రి ఒక్కడే ఉంటాడు. ఇంకా కొంచెం దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆటవికులు రాజుగారిని బంధిస్తారు. ఆ రోజు వాళ్ళ ఆటవిక సమాజంలో ఒక పండగ, ఒక జాతర చేస్తున్నారు, గ్రామదేవత జాతర. ఈ జాతరలో ఏంటంటే మనిషిని బలిచ్చేటువంటి జాతర అది. అరే దొరికాడరా ఒక అతను అని చెప్పేసి చాలా స్ఫురద్రూపి, చాలా 6 అడుగులు ఉన్నాడు, ఇటువంటి వ్యక్తినే అమ్మవారికి బలిద్దామని చెప్పేసి రాజుగారిని బంధించి కట్టేస్తారు. కట్టేసి తీరా బలిచ్చే సమయంలో చూస్తే ఈ ఏలుకు రక్తం కారుతూ ఉంటుంది, గుడ్డ కట్టుతున్నాం కదా, రక్తం కారుతుంటుంది. అరే ఇక ఏంటంటే రక్తం కారే వ్యక్తిని బలివ్వకూడదు. అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే గ్రామదేవతకు బలిస్తారు వాస్తవంగా. మామూలుగా మనం ఇప్పుడు కూడా ఏదో జంతు బలులు ఇస్తుంటారు కదా, కోడిని, మేకని, గొర్రెని. పూర్తి ఆరోగ్యంగానే ఉండాలి అది. రోగం వచ్చినటువంటి జంతువుల్ని ఇవ్వకూడదు. అది ఇంకా దోషం, బలివ్వటమే దోషం. సరే, అది పూర్తి ఆరోగ్యంగా ఉన్న జంతువుని మాత్రమే బలిచ్చే సాంప్రదాయం ఉంది గ్రామదేవత ఆరాధనలో. కాబట్టి రోగగ్రస్తుడ అయినటువంటి కోడిని కానీ, మేకని కానీ, లేదా అవయవ లోపం ఉన్నటువంటి వాటిని కానీ ఇవ్వకూడదు. ఒక కాలు ఇరిగిన మేకను, ఏదో ఇంకో కాలు ఇరిగినటువంటి గొర్రెను ఇట్లా ఇవ్వకూడదు. పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. అందుకే మన దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే పెంచుతారు వాటిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చి వాటిని పెంచి బలిష్టంగా చేస్తారు. చేసిన తర్వాతనే అమ్మవారికి బలిస్తారు. అదో సాంప్రదాయం ఉంది. అట్లాగే మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాడు, అవయవ లోపం లేనివాడిని మాత్రమే ఇవ్వాలి. కాబట్టి రాజుగారిని ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఎవరైనా నువ్వు పనికిరావు బలికి, మేమేదో చేసుకుంటాంలే అని చెప్పేసి రాజుగారిని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత అయ్యో ఇప్పుడు నేను మంత్రి గారిని వదిలేసి వచ్చాను కదా, పాపం వాడు ఎక్కడ తిరుగుతున్నాడని చెప్పేసి తిరిగి మళ్ళీ మంత్రిని కలుస్తాడు వెనక్కి వచ్చి. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు చెప్పింది నిజమే నాయన, ఏది జరిగినా మన మంచికే. నాకు ఈ దెబ్బ తగిలి ఈ ఏలు కట్టు కావటం వల్ల నన్ను ఆటవికులు వదిలేశారు, నా ప్రాణం రక్షింపబడింది. దానికోసమేనేమో నాకు దేవుడు ఈ విధంగా గాయాన్ని కలిగించాడు. ఇది సరే, మరి నేను నిన్ను అడవిలో వదిలిపెట్టిపోయాను కదా, నువ్వు ఎట్లా వచ్చేవాడివి, నీకేం క్షేమం కలిగింది దీనివల్ల అంటే అప్పుడు చెబుతాడు, మహారాజా, నీతో పాటు కనుక నన్ను తీసుకెళ్తే మనిద్దరినీ బంధించేవాళ్ళు ఆటవికులు. బంధించి నీకు దెబ్బ తగిలింది కాబట్టి నేను వదిలిపెట్టేవాళ్ళు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ దెబ్బ లేదు, బలిష్టంగా ఉన్నాను కాబట్టి నన్ను బలిచ్చేవాళ్ళు. కాబట్టి నన్ను మీరు వదిలిపెట్టిపోవడమే నా ప్రాణం కూడా కాపాడబడింది. ఇట్లా ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి అనుకోవడంలో పూర్తి విశ్వాసాన్ని భగవంతుని మీద మనం ప్రకటించినట్టుగా అవుతుంది. అప్పుడు విశ్వాసము గల ప్రాణులకు ఏం చేస్తారంటే, న్యాయో నేత సమీరణ, న్యాయంగా కర్మఫలాన్ని అనుసరించి ఏదేది దక్కాలో ప్రాణికి అది దక్కేటట్టుగా చేస్తాడు. పూర్తి విశ్వాసంతో ఉంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. న్యాయమైన కోరికలన్నింటినీ కూడా మన్నించువాడే భగవంతుడు. అన్యాయమైన కోరిక మన్నింపబడదు. ఒకవేళ మన్నించినా ఆ విజయంతో వచ్చేటటువంటి ఫలితము దుష్ఫలితమే ఉంటుంది. తాత్కాలికంగా కొంత ఆనందం ఉంటుంది, అరే నేను ఈ చెడ్డ పని చేశాను,
నాకు ఈ మానసిక ఆనందం కలిగింది. అది ఏదైనా దాంట్లో సప్త వ్యసనాలు కూడా ఉన్నాయి. అవి కూడా చెడ్డ పనులుగానే చెప్పబడ్డాయి. ఏదో మందు తాగేవాడు ఉంటాడు, తాత్కాలికంగా ఆనందపడతాడు, దాని ఫలితము అనారోగ్యం. ఏదో జూదం ఆడేవాడు ఉంటాడు, తాత్కాలికంగా ఆనందపడతాడు, కానీ దాని ఫలితం మళ్ళీ మానసిక వ్యధ, డబ్బులన్నీ పోతాయి, ఆస్తులు. ఏదో స్త్రీ వ్యామోహము, తాత్కాలికంగా ఆనందపడతాడు, కానీ సమాజానికి తెలిసి, ఇంట్లో తెలిసి, భార్యకు తెలిసి, అందరికీ తెలిసిన తర్వాత జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మానసిక సంక్షోభంలో ఉంటాడు, జీవితాంతం ఒక రకమైనటువంటి పరిస్థితిని మనసు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్లా అనేక సప్త వ్యసనాల ఫలితాలు ఉన్నాయి, దుష్ఫలితాలు. వాటిని తట్టుకుంటూ జీవితాంతము ఉండాలి. ఏమిటి లాభం? ఆ ఒక్క పని చేయకుండా ఉంటే సరిపోతుందిగా. తెలుస్తుంది మళ్ళీ మనసుకి ఇది చెడ్డ పని. మందు సీసా మీదనే రాసి పెడతాడు, ఇది ఆరోగ్యానికి హానికరం. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం రాసి ఉంటుంది, చదువుతాడు, తెలుసు. అయినప్పటికీ వ్యసనం కాబట్టి ఆ పని చేసి తీరుతాడు. తాత్కాలికంగా కొంత ఆనందాన్ని పొందుతాడు, కానీ ఫలితము దుష్ఫలితము. కాబట్టి ధర్మబద్ధమైన పనులన్నిటికీ కూడా సమన్యాయంగా ఎవరెవరికి ఏమేమి చెందాలో అది చెందించేవాడు శ్రీమన్నారాయణుడు. ప్రకృతియే ఇక్కడ ఎవరెవరికి ఏం కావాలో ప్రకృతి అంతా ఇస్తుంది. ప్రకృతి విషమించిందనుకో, ప్రకృతి వైపరీత్యం అంటే అదే. దానికి ఎవరు కారణం? ఏదో భూకంపం వచ్చింది, కారణం ఎవరు? ప్రకృతి. దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు. ఏ ఏ ప్రాంతాల్లో భూకంపం వచ్చేసి ఏమేమి జరుగుతుందో మనకేమీ తెలియదు, ఎందుకు వస్తాయో కూడా పెద్ద తెలియదు. ఏదో సైంటిస్టులు ఏదో చెబుతారు, లోపల ఏదో జరిగిందని చెప్పేసి. కానీ అదంతా ప్రకృతి లీల. ప్రకృతియే భగవంతుడు. భయంకరమైన కుంభవృష్టి కురుస్తుంది, దానికి కారణం ఏంటో తెలియదు. సముద్రం అల్లకల్లోలుగా ఉంటుంది, దానికి కారణం ఏంటో తెలియదు. అంటే ప్రకృతి విషమిస్తే దుష్పరిణామాలు, ప్రకృతి ఆమోదిస్తే మంచి ఫలితాలు. అదే భగవంతుడు కూడా అంతే. ధర్మ మార్గంలో ధర్మబద్ధమైన పని చేసినట్టయితే తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాము. మనసా వాచ కర్మణ చేయాలి, పూర్తి విశ్వాసంతో చేయాలి. పని చేయటందే మన యొక్క ప్రయత్నంలో మాత్రమే మన యొక్క ధ్యాస తప్ప ఫలితం మీద లేదు. ఫలితము తప్పకుండా వస్తుంది. ఫలితాన్ని ఆశించి చేయవద్దు ఏ పనైనా. ఇది నాకు ఇచ్చిన బాధ్యత, నేను నా బాధ్యతను నిర్వర్తిస్తాను. బాధ్యతగా పని చేస్తే తప్పకుండా యజమాని ఎట్లాగైతే గుర్తిస్తాడో, మనకు అప్పచెప్పిన పని ఆఫీసులో కానీ, ఏదో స్కూల్లో కానీ, లేదా ఇంకేదో ఆఫీస్లో కానీ మనకు అప్పచెప్పిన పని బాధ్యతాయుతంగా, ఏదో ప్రమోషన్ కోసం ఆశించి ఓ 10 మంది మెచ్చుకోవాలని చెప్పేసి ఆశించి చేయవద్దు. నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు మా పై ఆఫీసర్, నేను ఇది సక్రమంగా చేస్తాను. ఫలితమా గుర్తిస్తే గుర్తిస్తారు, లేకపోతే లేదు. నా బాధ్యత మాత్రం నేను నిర్వర్తిస్తాను. అలా చేస్తూ ఉండగా ఎప్పుడో ఒకప్పుడు గుర్తించి ప్రమోషన్ వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది, పద్మశ్రీ లాంటి అవార్డ్స్ వస్తాయి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాము. కానీ దానికోసమే ప్రయత్నం చేస్తూ పని చేయవద్దు. కాబట్టి అటువంటి న్యాయాన్ని కలిగి ఉంటాడు కాబట్టి న్యాయో నేత సమీరణ అని చెప్పబడింది. స్వస్తి.